హలో, వెల్కమ్ టు ఓహో టాకీస్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయగలరని మనవి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అల్లూరు జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఆయన పర్యటించడం జరిగింది. అక్కడ కొన్ని రోడ్ల పనులు, అక్కడ జరుగుతున్న కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఆ గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి అనే అంశాలపైన పరిశీలించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఆ సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ ఆహ్వానించడానికి చాలామంది గిరిజనులంతా తరలి రావడం, ఆ పవన్ కళ్యాణ్తో పాటు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో అయితే పవన్ కళ్యాణ్ ఒక గమనించాడు, దాదాపు ఒక 500 మంది, అంటే పురుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, చెప్పులు వేసుకోకుండా, అంటే ఆ గిరిజన ప్రాంతంలో, అంటే గిరిజన ప్రాంతాల్లో అంటే మనకు ఐడియా ఉంటుంది, రాళ్ళు రప్పలు, కొంచెము చెట్లు దట్టంగా ఉంటాయి కాబట్టి ముండ్లు అట్లాంటి, వాళ్ళు చెప్పులు అంటే పాదరక్షలు లేకుండా, అంటే ఎట్లాంటి సేఫ్టీ లేకుండా నడవడం చూసి పవన్ కళ్యాణ్ బాగా భావోద్వేగానికి గురి కావడం, ఇట్లా ఆయన బాగా స్పందించడం అయితే జరిగింది. అయితే వెంటనే మరి పవన్ కళ్యాణ్ వాళ్ళని గురించి అక్కడ తెలుసుకొని, అయితే ఆయన తర్వాత తన అనుచరులు, ఇతర డిపార్ట్మెంట్ సంబంధించిన ఆ శాఖకి సంబంధించిన అనుచరులు అతని చుట్టూ ఉండే వ్యక్తులకు చెప్పి, ఎవరికైతే అక్కడ చెప్పులు లేవో దాదాపు ఒక 345 నుంచి 400 మంది వరకు, అంటే కొత్త చెప్పులను ప్యాక్ చేయించి ఆ గిరిజన ప్రాంతానికి పంపించడం జరిగింది. అయితే అవి అందుకున్న మహిళలు, ఆ గిరిజన ప్రాంతంలో ఉన్న మనుషులంతా చాలా హ్యాపీగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చి పాదరక్షలు, చెప్పులు పంపించారని చెప్పి వాళ్ళు ఆ చెప్పులు వేసుకొని ఆనందాన్ని వ్యక్తం చేయడం, ఈ విధంగా ఒక ప్రముఖ ఛానల్లో కూడా ఇది వైరల్ అయింది. ఇది ఏదో మంచి విషయమనే మనం చెప్పాలి. ఇది ఎందుకంటే ఎవరైతే రాజకీయ వర్గాల్లో ఉన్న నాయకులు, పార్టీలు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మినిస్టర్స్ కావచ్చు, అంటే ప్రాథమికంగా ఏవైతే కొన్ని అవసరాలు ఉంటాయో ప్రజల్లో, వాటిని గుర్తించాలని చెప్పేసి కూడా కోరుతూ ఉంటారు.